ఇక అదేవిధంగా ఇక మించిపోయావు, కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమని 90% స్థానాలు గెలుస్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం అయితే ఆయన అయితే చాలా ధీమాగా ఉన్నారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 90% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మరి మహేష్ కుమార్ గౌడ్ బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో పోలింగ్ సరళిని గమనిస్తే అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలవబోతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ప్రజాపాలనకు, సంక్షేమ పథకాలకు పట్టణ ఓటర్లు మద్దతు పలికారని ఆయన వివరించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పూర్తిగా సంతృప్తి ఉందన్నారు. ఈ ఫలితంగా అది నిరూపితమవుతుందని తెలియజేశారు. 6 గంటల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ప్రజల ఆదరణ చూరగొన్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం సానుకూల ఫలితాలను ఇస్తుందని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు అయితే తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచిని చూసి ఈ రోజున మున్సిపల్లో ప్రజలు మాకు పట్టం కట్టారని స్పష్టంగా మాకు అర్థమైపోతుంది. రేపు రిజల్ట్ కూడా అదే ఉండబోతుంది. 90% మేమే విజయం సాధిస్తున్నామని ఆయన అయితే ధీమా అయితే వ్యక్తం చేశారు, జోస్యం అయితే చెప్పారు. మరి రేపు సాయంత్రానికి ఆ రిజల్ట్ ఏంటనేది కూడా మనకి అర్థమవుతుంది.